యిర్మియా ప్రవక్త జీవించిన కాలంలో యెరూషలేము బయటికి దేవుని పట్టణంలా కనిపించింది. దేవాలయముంది, బలులు జరుగుతున్నాయి, ప్రార్థనలు వినిపిస్తున్నాయి. కాని లోపల మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. ప్రజలు దేవుణ్ణి పెదవులతో గౌరవించారు, కాని హృదయాలతో ఆయనను విడిచిపెట్టారు. కొండలపై విగ్రహారాధనలు, రహస్యమైన పాపాలు, న్యాయం లేని జీవితం ఇవన్నీ సాధారణంగా మారిపోయాయి. అలాంటి సమయంలోనే దేవుడు యిర్మియాను నిలబెట్టాడు. కోపంతో కాదు, కన్నీళ్లతో, శిక్షతో కాదు, చివరి హెచ్చరికతో. యెరూషలేమును హెచ్చరించడానికి, మళ్లీ దేవుని వైపు తిరగమని పిలవడానికి. మీరు అంటారు, మేము దేవుని ప్రజలమని. కానీ మీ హృదయాలు ఎక్కడ ఉన్నాయి? మీ వ్యభిచారం నాకు తెలియదనుకుంటున్నారా? మీ సకలింపులు, మీ జారకార్యాలు దాచిపెట్టి ఉన్నవి అని అనుకుంటున్నారా? ఆ మాటలు విన్నవారు నిశ్శబ్దంగా నిలబడి యిర్మియాను చూస్తూ ఉండిపోయారు.